స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీకి 6 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. మోదీ చంద్రబాబు జోడీతో రాష్ట్రం మూడింతల వేగంగా పురోగమిస్తుందన్న అమిత్ షా. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయం పట్ల చంద్రబాబు, పవన్ హర్షం. నదుల అనుసంధానానికి సహకారం అందించాలని అమిత్ షాకు విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి. హైదరాబాద్ లో 450 కోట్లతో ఐటీ పార్క్ నిర్మిస్తామన్న క్యాపిటల్ ల్యాండ్. ఈ నెల 26న ప్రారంభించే పథకాలపై అపోహలొద్దన్న తెలంగాణ మంత్రులు. లబ్ధిదారులను గ్రామ సభల్లోనే ఎంపిక చేస్తున్నట్లు స్పష్టీకరణ. దేశంలో ఓటింగ్ ప్రక్రియను ఈసీ ఆధునికీకరించిందన్న ప్రధాని మోదీ. పోలింగ్ ను నిష్పాక్షికంగా నిర్వహిస్తూ నిబద్ధత చాటుకుందని వెల్లడి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పురోగతి. బంగ్లాదేశీయుడిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు. 5 రోజుల కస్టడీ విధించిన బాంద్రా కోర్టు. ఇజ్రాయెల్ గాజా మధ్య అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం. విడుదల చేసే బందీల పేర్లు వెల్లడించిన హమాస్. ఖాన్ యూనిస్ లో సంబరాలు.